జూబ్లీ హిల్స్ లా ఏ గల్లీకి పోయినా ఎవరో ఒక పెద్ద లీడర్ పక్కా ఆగుపడతారుల్లా. మంత్రే కావచ్చు, ఎమ్మెల్యేనే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, సీనియర్ లీడర్ ఇంకెవ్వలన్నా కావచ్చు. మనకు ఓటు ఉన్నదా లేదా అనేది గిన్న చూడరు. నమస్తే చెప్తారు, మర్యాదగా వల్కరిస్తారు, మాకే ఓటేయండి గుర్తు కాగితం చేతిలో పెట్టి పోతారు. ఓట్ల జాతర అంటే అట్లుంటది మళ్ళా. రెండో మల్క ప్రచారానికి వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ పెట్టి పాత గవర్నమెంట్ ని అరుచుకున్నాడు. తెలంగాణను తెరలు చేసిండ్రు, అప్పుల కుప్ప చేసిండ్రు, మేము మంచి పథకాలు పెడితే అడ్డం పడుతుర్రు అని గర్వమైండు. ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయనోళ్ళుగా మందికేం చేస్తారని ఎడ్డిచ్చిండు సారు. సొంత చెల్లెల్లే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ హిల్స్నే 14,159 రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇక అటు కారోళ్ళు బాగానే కష్టపడుతున్నారు సునీతమ్మని ఎమ్మెల్యేని చేయాలని. ర్యాలీలు, మీటింగులతోని పబ్లిక్ లో పతార పెంచుకునే పనులు ఉన్నాడు రామన్న. సానుభూతినే బగ్గన అమ్ముకున్నారట. బీజేపీ దీపక్ రెడ్డి సార్ కోసం సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ బస్తీల బాట పట్టిండు. జనసేన పార్టీ బీజేపీకి హిమ్మతి ఇచ్చింది. ఈ రెండు పార్టీలు ఫిరాయింపుల పార్టీలు, ప్రజల తీర్పును కాలరాచేటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి మజ్లిస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలి. అయితే బీఆర్ఎస్ కు బీజేపీ హిమ్మతి ఇస్తుంది, వాళ్ళు గెలవకుండా కాంగ్రెస్ గెలవద్దనే కుట్రలు చేస్తుందని మంత్రి పొన్నం సార్ గనమైండు. 10,000 కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నేరుగా ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఈ ముచ్చట ఇట్లుంటే ఇలా పెద్ద ఓటింగ్ నడిచింది. అంటే గా దినం పోలింగ్ సెంటర్ల కాడికి వచ్చుడు వీళ్ళు గాని పెద్ద మనుషుల కాడికే ఆఫీసర్లు పోయి ఓటేసే ఛాన్స్ ఇచ్చిర్రు అన్నట్టు. ఎల్లుండి కూడా నడుస్తుంది ఇదే కార్యం. ఇక 11 తారీఖు నాడు నియోజకవర్గం అంతా లైన్ కడితే ఎవరు ఎమ్మెల్యే అనేది 14 తారీఖు నాడు తెలుస్తుంది. టైం దగ్గర పడ్డది కాబట్టి ప్రచారం కూడా జోరు మీద ఉందన్నట్టు.